వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారంట. ఎవరెవరు? సార్ ఒక విషయం ఏంటంటే, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్ర సమస్యలన్నీ పక్కన పెట్టేశారు సార్. ఉమ్, పక్కన పెట్టేసి సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయారు. హరిహర వీరమల్లు, ఆయన హరిహర వీరమల్లు తీసుకోమండి, లేకపోతే చిట్టుమల్లు తీసుకోమండి, దానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు మాకు. ఉమ్, కాకపోతే ప్రజా సమస్యలను పక్కన పెట్టి సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళిపోయారు అనేది మేము విమర్శ చేశాం. ఉమ్, విమర్శ చేసిన తర్వాత దానికి ప్రతి విమర్శగా ఏదైనా మాట్లాడొచ్చు. ఉమ్, కానీ సినిమా బాగలేదు అని ఎవరో నెగిటివ్ కామెంట్ చేశారంట. మీకు సత్తా లేదా? ఎందుకు నలిగిపోతారు? దాడి చేయండి. ఆ దాడి ఎలా ఉండాలంటే అది మన కల్చర్. ఏం సార్ దాడి చేయడం మన కల్చరా? దాడి చేయడం ఆంధ్ర ప్రజల కల్చరా? దాడి చేయండి అన్నారా? ఎస్, దాడి చేయండి అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, దాడి చేయడం మన కల్చరా? తప్పు కదా అని మేము అంటున్నాం. ఉమ్, ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సినిమా కోసం తన అభిమానులను రెచ్చగొట్టి దాడి చేయండి అంటారా? ఎస్, నేను విమర్శిస్తా సార్. నేను విమర్శిస్తా సార్. రాజ్యసభలో సార్ 69 క్వశ్చన్ నెంబర్ నిన్న వచ్చింది సార్. ఉమ్, రాజ్యసభలో క్వశ్చన్ నెంబర్ 69 సార్. ఏమని వచ్చిందంటే, శ్రీ డెరెక్ ఒబ్రియన్ గారు ఓ ప్రశ్న వేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్జీఎస్ నిధుల్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఎంత, ఉమ్, రాష్ట్రాల వారీగా ఇవ్వండి అని చెప్తే, ఒక్క ఆంధ్రప్రదేశ్ పెండింగ్ బిల్లుల్లో ప్రథమ స్థానం ఎంత తెలుసా సార్? ఓన్లీ కూలీలకు ఇవ్వాల్సింది వేజెస్ లైబిలిటీ 2103 కోట్ల రూపాయలు వేజెస్. అదేవిధంగా మెటీరియల్ లైబిలిటీ 790 కోట్లు. ఉమ్, అంటే దాదాపుగా ఎంజీఎన్ఆర్జీఎస్ లో 2900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఉమ్, దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేదు. మరి ఉపాధి కూలీల సమస్యలను మొత్తాన్ని గాలి కొదిలేసి మీరు సినిమాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎందుకా అని చెప్పి నేను ప్రశ్నిస్తా. జనసేన వాళ్ళని దాడికి పంపిస్తావా పవన్ కళ్యాణ్ గారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే రాజ్యసభలో క్వశ్చన్ అవర్ లో ఆయన కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే గారు అడిగారు. 60 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ బిల్. ఎక్కడ 60 కోట్లు, ఎక్కడ 2100 కోట్లు? పాలన గాలి కుదిలేసావు పవన్ కళ్యాణ్ అని అడుగుతాను. ఆయన శాఖే నా మీద దాడికి పంపిస్తావా జనసేన వాళ్ళని? ప్రశ్నిస్తే దాడా? ఇక ఇది ఒక్కసారి చూడండి సార్. ఈ రోజు ఈనాడు పేపర్ సార్, అనంతగిరి గ్రామీణ న్యూస్ టుడే ఈనాడు పేపర్ ఏమని వచ్చిందంటే, పవన్ అన్న పునాది రాయి వేసినా పట్టించుకోరా. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు సార్. ఉమ్, అట్టహాసంగా మొదలు పెట్టారు సార్ రహదారుల నిర్మాణం. ఉమ్, సార్ ఏదైతే గుమ్మంతి, రాచకీలం, రెడ్డిపాడు, బల్లగురువు, వాజంగి, పీచమామిడి, గుమ్మంతి తదితర రహదారులకి ఆయన శంకుస్థాపన చేసి 7 నెలలైంది సార్. ఉమ్, కానీ తట్టెడు మట్టే లేదు. ఉమ్, వాళ్ళు నిరసన తెలుపుతున్నారు సార్ గుర్రాలెక్కి. ఉమ్, వాళ్ళేదో హరిహర వీరమల్లు సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి గుర్రాల మీద తిరగట్ల. ఉమ్, వాళ్ళ సమస్యలు నిరసన తెలుపుతా ఉన్నారు. ఉమ్, ఇది ఒక్కసారి పట్టించుకోకుండా సినిమాల చుట్టూ తిరుగుతున్నందుకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను క్వశ్చన్ చేస్తా పవన్ కళ్యాణ్. ఉమ్, మా నాయకులు క్వశ్చన్ చేస్తారు. ఉమ్, అంత మాత్రాన మీ అభిమానులు చేత దాడి చేపిస్తారా? అది మీ కల్చరా? ఎస్, దీనికి సమాధానం చెప్పాలి. ఇంకోటి సింగపూర్ కన్సార్టియం అని చెప్పేసి ఏదైతే నాయకులు నారాయణ గారు మాట్లాడారు, పెట్టుబడులు మొత్తం రాలేదు, సింగపూర్ వాళ్ళని భంగపోవాల్సిన పరిస్థితి వచ్చింది, అది ఇదన్నారు సార్. ఉమ్, సార్ ఎందుకు సార్ సింగపూర్ వాళ్ళని భంగపోవాల్సిన పరిస్థితి వచ్చింది? సింగపూర్ వల్ల మీరు వద్దన్నా వస్తారు కదా వాళ్ళు. మీరు వాళ్ళకి కల్పించేటువంటి అంటే వాళ్ళ భయం ఏంటంటే మళ్ళీ మీరు వస్తే ఎక్కడ అభివృద్ధిని అక్కడ అమరావతి ఆపేస్తారు అనేటువంటి భయంతో సింగపూర్ వాళ్ళు రావట్లేదు అనేది వారి అభిప్రాయం అనుకుంటున్నాను. సార్ వీళ్ళు 2017 మే 15 సార్ ఉమ్, సింగపూర్ కన్సార్టియంతో ఏపీ ప్రభుత్వం సిఆర్డిఏ క్యాపిటల్ ఏదైతే సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం